ఏమండోయ్ ఉన్నారా? దేవీ నవరాత్రుల హడావుడిలో పాపం ఆడవాళ్ళందరూ పూజలు చేసుకోవడానికి చాలా బిజీగా ఉంటుంటారు మరి. నేను కూడా అదేలా ఉన్నానులేండి మరి అదే బిజీలోను. దేవుడికి కావాల్సిన కొబ్బరికాయలు ఉంటేనండి ఒలుచుకుంటున్నానండి ఓయ్. మరి ఇంట్లో కొబ్బరికాయలు ఒలవాలంటే మనమే ఒలుచుకోవాలండి మరి. ఎందుకంటే మా ఆయన గారిని కొబ్బరికాయ ఒలమన్నాం అనుకోండి, కిందకే మీదకే చూసి సరే సర్లే అనుకొని వెళ్ళిపోతారండి బాబు. అలా ఉంటదన్నమాట. అయినా కానండి మన ఆడవాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఏవైనా సరే ఇంట్లో పనులు వాళ్ళ మీద ఆధారపడకుండా మనమే చేసుకోవాలని నాకు అనిపిస్తుందండి మరి. ఎందుకంటే పాపం బయటికి వెళ్ళి కష్టపడి వస్తారు కదండి, ఇంట్లో పనులు కూడా వాళ్ళకి ఎందుకు చెప్పడం. కొబ్బరికాయలు అల్లడం పెద్ద పని ఏం కాదండి మరి నాకు సంబంధించినంత వరకును. ఒక్కొక్కరు ఉంటారండి బాబు, కనీసం గ్యాస్ బండ మార్చాలన్నా కూడా ఏమండో అని కేకేస్తారు మరి కదా. నాకైతే ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటానండి. అందుకని ఇంతకేమి మీ అందరికి చెప్పొచ్చేది ఏంటంటే, విజయ్ దేవరకొండ గారు ఏదో సినిమాలో చెప్తారండి, ఆడవాళ్ళు గట్టిగానే తినాలి అప్పుడే సొసైటీ బాగుంటది ఇల్లు బాగుంటదని. అలాగా మనం శుభ్రంగా తినాలండి, శుభ్రంగా పని చేసుకోవాలి మరి, ఇంకోళ్ళ మీద ఆధారపడుకోకుండాను. అంతేనంటారా? నా అభిప్రాయం అయితే అదేనండి మరి. ఇగోండి కొబ్బరికాయలు ఒలుచుకున్నానండి మరి, చెత్త అటుకెళ్ళి బయటపడేయాలి కదా. ఇది వరకటి కాలంలో అయితే అండి మా పల్లెటూరులోను ఈ పుల్లలు అదే ఈ డొక్కలన్నీ జాగ్రత్త పెట్టుకుని వేడి నీళ్ళు కాసుకోవడానికి, వంట చేసుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడేమో బయట పడేయాల్సి వస్తుందండి బాబా కదా. సర్లేండి, ఈ పని అయిపోయాకనండి స్నానం చేసి వచ్చి ఇదిగోండి దేవుడికి నైవేద్యం కోసం అండి కేసరి చేస్తున్నానండి ఓయ్. అంటే ఇంట్లో కూడా అమ్మవారికి కొంచెం పెట్టుకుని, మా దగ్గరలో అమ్మవారిని నిలబెట్టారు కదా మరి, ఆవిడకి కూడా కొంచెం పట్టుకెళ్ళి చూపిద్దామని అండి. ఆయ్, అంటే మరి ప్రసాదం కింద వండుకెళ్ళాం అనుకోండి నలుగురికి పెడతారు కదా, అందుకనమాట. కొలతలుగా వేసేసుకొని చేసేస్తున్నానండి. చాలా బాగా వచ్చిందండి ఈ కేసరి మాత్రం. గంగక్క, కేసరి చేతనం బాగానే ఉంది, కొలతలు చెప్పొచ్చు కదా అంటారా? చెప్పేస్తానండి మరి. అయితే ఒక గ్లాసో లోటో ఏదో ఒకటి పెట్టుకున్నారనుకో కొలత అండి. ఒక గ్లాసు రవ్వ అనుకోండి, గ్లాసున్నర పంచదార వేసుకోండి, 3 గ్లాసులు నీళ్ళు వేసుకోండి, అదనమాట కొలత. మీరు సైజులు మార్చుకున్నా కానీ కొలత అదేమాట. దాంట్లోకండి దండిగాను నెయ్యి వేసుకోవాలండి, అప్పుడే కేసరి బాగుంటది అనమాట. నేతిలో నువ్వు చక్కగాను ముందు రవ్వ వేపేసుకొని పక్కన పెట్టేసుకోనండి, ఎసరు వేసుకొని అందులో నువ్వు చెప్పినట్టుగా పంచదార వేసేసుకున్నాకనండి, ఈ ఏపి ముందు ఏపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. జీడిపప్పు కిస్మిస్లు దండిగా బాగుంటదండి అవి చూడడానికి తినడానికి కూడా. నేను అలాగే చేశానండి. ఆ కొలతల ప్రకారం వేసుకొని చేసేసాకనండి ఇదిగోండి దేవుడికి నైవేద్యం కింద తీసేసి బాక్స్లో పక్కన పెట్టేసానండి. పైన చూసారా కలర్ఫుల్ గా భలే ఉంది కదా. తర్వాత అండి ఇంట్లోనూ కొన్ని పువ్వులు అయ్యి ఉన్నాయన్నమాట. చెప్పాను కదండి మొన్న మా ఎవరాలు గారు చాలా తెచ్చారని. ఇంకొన్ని పువ్వులు ఉంటాయండి, ఇదిగోండి ఇలా దండ కట్టామన్నమాట అండి దేవుడికి పట్టుకెళ్ళడానికి. ఈ ఈ పూలే కదండి ఓయ్, ఏంటి కనకాంబరాలు అయ్యి కూడా చాలా తెచ్చారండి బాబు. బోల్డని పువ్వులు పాపం జాగ్రత్త పెట్టి మరి. మనం అసలేని పువ్వులు అయ్యి అనవసరంగా పాడు చేయం కదా, చక్కగా నువ్వు అల్ల కట్టుకుని దేవుడికి వేస్తూ ఉంటాం అనమాట. అందుకని ఒబ్బుడిగా తెచ్చిస్తారండి ఓయ్. అలా తెచ్చారనమాట చాలా రకాలు చాలా పూలు. దేవుడికైతే చక్కగా మాల కట్టేసామండి. మరి ప్రసాదం వండుకున్నాం, కొబ్బరికాయలు ఉంచుకున్నాం కదా మరి. ఇంట్లో పూజ అయిపోయాకనండి మా పక్కనే అమ్మవారిని నిలబెట్టారు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామని రెడీ అయిపోయి వెళ్ళామండి బాబు. ఊరి నుంచి చుట్టాలు వచ్చారు, వాళ్ళ మేము కలిసి వెళ్ళామండి మరి. మీకు కూడా దర్శనం ఇప్పిద్దాం రండి మరి చూద్దురు. చూసారా మా గుడి దగ్గర అమ్మవారు ఎంత కలకల్లాడుతా నిండుగా ఉన్నారోనండి. అయ్యి బాబు ఈ 9 రోజులునండి నిజంగాను ఎంత సందడిగా ఎంత ఆనందంగా ఉంటది అనుకుంటారు. ఇలా దగ్గరలో అమ్మవారిని నిలబెట్టుకోనండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూను సందడిగాను పూజలు గట్ట చేస్తుంటే అందరూ కలుసుకుని ఒక చోట ఉంటే ఆ ఆనందం వేరు కదండి. అందుకేనండి బాబు దసరా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట.